నేను కొంచెం ఇప్పుడు ఒక టాస్క్ లో ఎవరైనా హైయెస్ట్ ఉన్నారనంటే బిగ్ బాస్ ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎవరిని తొలగించాలనుకుంటున్నారు ఉన్న వాళ్ళలో అన్నప్పుడు హైయెస్ట్ ఉన్న వాళ్ళని తొలగిస్తేనే కదా మనం కొంచెం ముందుకెళ్ళగతాం. ఆ పాయింట్ వాళ్ళు అనుకున్నారు ముందు ప్లాన్ ప్రకారం భరణి, సుమన్ శెట్టి అండ్ తనుజ. కానీ వెంటనే సంజన గారికి వచ్చేసరికి వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి హౌస్ లో వాళ్ళకి. ఆ ఈగోతో వెంటనే తనుజ ఫ్లిప్ అయిపోయి ఎమాన్యుల్ నుంచి సంజనకి ఓటేసేసారు. నాకు ఎందుకో ఇక్కడ కొంచెం ఎమాన్యుల్ కి తనుజాకి కొంచెం బాండ్ అనేది ఉంది. ఈ బాండ్ వల్ల గేమ్ అయిపోయిన తర్వాత తనుజ కూడా ఒక కారణం అయ్యింది నేను గేమ్ నుంచి పోవడానికి అనే పాయింట్ ఖచ్చితంగా ఎమాన్యుల్ రైస్ చేస్తాడు. సో అది రాకూడదని చెప్పేసి ముందుగానే అయితే ఓకే అయితే నేను కూడా ఓటు మార్చుకుంటాను మీరు మార్చుకున్నారు కదా అని సింపుల్ గా మీ ఫ్లిప్ అయిపోయింది. అదొకటి కొంచెం నాకు నచ్చలేదు. అంటే ఒక ముందు ఎమాన్యుల్ కి సపోర్ట్ చేసింది అని అంటే ఆమె అప్పుడు రేస్ లో లేదు. దట్టు చాలా మంది ఉన్నారు, చాలా వీక్స్ ఉన్నాయి అప్పటికి. ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసింది, ఇంకొక 1 వీకే ఉంది. సో తిను కూడా ఇప్పటికే ఆడకపోతే తను ఎలిమినేట్ అయిపోద్ది. బాగా ఆడిన వాళ్ళే చాలా మంది వెళ్ళిపోయారు, మనం చూస్తున్నాం. ఇంకా సంజన ఎంత, సో సంజన ఇంకా కొంచెం అది ఆలోచించుకుని సరే అయితే నా ఓటు వేసుకుంటానని చెప్పేసి అది కూడా ఇమాన్యుల్ గుచ్చి చెప్పిన తర్వాత సరే నా ఓటు ఇమ్మూగే అని చెప్పింది క్లియర్ గా. ఇప్పుడు తన రేస్ లో ఉన్నప్పుడు సరే నేను వెళ్ళిపోతానని ఎవరైనా ఒప్పుకొని వెళ్ళిపోతారా? అలానే అయ్యింది, అంతే కదా. సంజన తనుజ ఇద్దరు ఓట్ ఫ్లిప్ చేశారు కదా, ఇద్దరు ఎవరు కనెక్ట్ అనుకుంటున్నారు? కరెక్టా అంటే ఇప్పుడు సంజన తనను తను కాపాడుకోవడానికి ఓటు ఫ్లిప్ చేసుకుంది. ఇక్కడ తనుజ చేసిన తింగరతనం అని నేను అంటాను. తనుజ ఫస్ట్ నుంచి నేను కప్పు కప్పు కట్టాలనే కదా ఆమె లోపలికి వెళ్ళింది అన్ని లక్షలు ఖర్చు పెట్టి. ఇప్పుడు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అవన్నీ ప్లస్ అవుతాయి కదా. ఎలా విన్ అవుతుంది ఇప్పుడు హైయెస్ట్ ఉన్నవాడిని అలానే ఉంచేస్తే? సో ఓకే, అందరు ఏమంటున్నారంటే తనుజ కళ్యాణ్ని ఒక తోలు బొమ్మలాగా ఆడుకుంటుంది, తనని కూర్చోమంటే కూర్చుంటున్నాడు, లేమంటే లేస్తున్నాడు. సో ఈ విధంగా మీకు ఏమన్నా నేను అంతలా నేనేం చూడలేదు. ఏమైనా అది ఒకవేళ అది నిజమైతే కళ్యాణ్కి ఉండాలి. కళ్యాణ్ ఏమన్నా తెంగరోడా ఇమ్మెచ్యూడా మనం చూస్తున్నాం. ఒకవేళ ఉన్నాడే అనుకుందాం, 100% తను ఇస్తున్నాడు. సో విన్నర్ అవుతాడనే నమ్మకం అందరికీ ఉంది, అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. సో నేను దాని గురించి నెగిటివ్ గా అయితే ఏం మాట్లాడాలి. లేడీ విన్నర్ అవుతారంటే అది వర్త్ గా తను ఆడాలి. తన నాకు అంత మరీ ఇప్పుడు కళ్యాణ్ కన్నా బాగా ఆడుతుంది, ఎమాన్యుల్ కన్నా బాగా ఆడుతుందని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు కదా. అంటే చాలా మంది కూడా ఈ హౌస్ మేట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సెలబ్రిటీస్ అందరూ వచ్చి వాళ్ళకు కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చారు కదా. సో ఆ ఇన్పుట్స్ ని బట్టి వాళ్ళకు హౌస్ లో వాళ్ళకి అర్థం అయిపోయింది టాప్ 1 నుంచి టాప్ 3 వరకు ఎవరు ఉంటారు. ఈ సీజన్ లో ఏముంది, ప్రతి సీజన్ లోనూ అంతే కదా. బట్టి వీళ్ళు ముగ్గురు ప్లానింగ్ చేసుకొని ఆడుతున్నారు అనేసి కూడా ఒక టాక్ వస్తుంది. దానికి మీరేం చెప్తారు? మేబీ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ దాన్ని బట్టి వీళ్ళు ముగ్గురు కమెండ్ అయ్యి ఆడితే వాళ్ళకే లాసు. ఎవరితో పెట్టుకోవాలో వాళ్ళతో సరైన ఏమంటారు గొడవలు పెట్టుకుని కరెక్ట్ గా ఆడితే బాగుంటుంది. ఇప్పుడు టాప్ 1 లో తనూజ, ఎమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కదా, అది క్లియర్ గా బయట తెలుసు వాళ్ళకు కూడా. ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురే క్లోజ్ గా ఉంటే విన్నర్ ఎవరనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరా? ఏమో నాకైతే అలా అనిపించలేదు. విన్నర్ అయితే కళ్యాణ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను, అంతే, ఇంకేం చెప్పలేను. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని అంటున్నారు. సుమ్ము అయిపోతే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఆయన ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది.